పేతురు సందేశము. అపోస్తలుల కార్యములు అధ్యాయము 2 పరిశుద్ధ వచనములు 14 నుండి. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయము 9 గంటల సమయమే కదా. యోవేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా, అంత్య దినముల యందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యువకులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అప్పుడు ఆ రోజులలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కుమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందున అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్య కార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూపెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు నామమును బట్టి జపించేడి వారు రక్షింపబడుదురు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్ కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఒనర్చెను. ఇది మీకై మీరు గ్రహించున్నట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండియున్నది. నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. పరిశుద్ధుడగు నీ సేవకుని కుర్లిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు.
సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్తయై ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు. ఆయన శరీరము కృళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుద్ధానమును కూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపాను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఆయన దేవుని కుడి ప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్ర ఆత్మను పొంది మీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏలయనా దావీదు తనంతట తాను పరలోకమునకు పోలేదు, కానీ అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలిసికొనవలయును అని చెప్పాను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకును చెందును అని వారితో చెప్పాను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడని పేతురు వారిని హెచ్చరించాను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞాన స్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును వారి సహవాసమందును రొట్టెను త్రుంచుటయందును ప్రార్థించుటయందును ఎడతెగక ఉండిరి. విశ్వాసుల మధ్య జీవితము. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవగించెను. అపోస్తలుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరకును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలిసి కొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచుచు
సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలకందరకును ప్రీతి పాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారితో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్. సర్వేశ్వరునికి వందనములు.